పోలీసులు తనను నిత్యం వేధిస్తున్నారని ఆరోపించారు టీడీపీ నేత బోండా ఉమ. 2 ఏపీసీలు, 4 సీఐలు, 6 ఎస్ఐలతో 100 మంది పోలీసులు తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. యుద్ధానికి వచ్చినట్లుగా విజయవాడ సిపి తన మీదకు వారిని పంపారని తెలిపారు. సీఎంపై గులకరాయి దాడి జరిగితే మైనర్ను తప్పుడు కేసులో ఇరికించి లోపల పెట్టారన్నారు బోండా ఉమ. రిమాండ్లో ఉన్న వేముల సతీష్ తల్లిదండ్రులను అక్రమంగా నిర్బంధించారని మండిపడ్డారు. డీజీపీ, సిపి, ఏసీసీ అంతా సిండికేట్ గా ఏర్పడి టీడీపీ అభ్యర్థులపై వేధింపులకు కుట్ర పన్నారని ఆరోపించారు బోండా ఉమ. నేరగాడి చేతిలో కీలుబొమ్మల పోలీసులు మారిపోవటం దుర్మార్గమని మండిపడ్డారు. గులకరాయి దాడి కేసు నిందితుడు వేముల సతీష్ తల్లిదండ్రులను 2 రోజుల నుంచి వేధిస్తున్నారని, వడ్డెరగూడెంలో ఉండటమే వేముల దుర్గారావు పాపమా అంటూ ప్రశ్నించారు. ఏ సంబంధం లేని అతడిని తీసుకెళ్లి ఎక్కడ దాచారో తెలియదని, తప్పుడు కేసు అంగీకరించాలని, అతడితో పాటు మహిళలను చిత్రహింసలు పెడుతున్నారని చెప్పారు. గులకరాయి దాడిపై సీబీఐ విచారణ జరపాలని మొదటి రోజే లేఖ రాసినట్లుగా చెప్పారు బోండా ఉమ. 6 రోజుల నుంచి దుర్గారావును జడ్జి ఎదుట ఎందుకు హాజరుపరచలేదో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మా పేర్లు చెప్పాలని, వారిని చిత్రహింసలు పెడుతున్నారని, నా కోసం మొత్తం వడ్డెరగూడాన్ని ఇబ్బంది పెడతారంటూ ప్రశ్నించారు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు బోండా ఉమ. డీజీపీ దృష్టి తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం డీజీపీ, సిపి, ఏసీపీలు అందరూ ఒక సిండికేట్ గా ఏర్పడి, ఈ పోలీస్ సిండికేట్ గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లను వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా. సిగ్గుతో చచ్చిపోవాలి మీరు ఐపీఎస్లు. మీరు ఉన్నతమైన చదువులు చదువుకొని కష్టపడి ఐపీఎస్లు అయ్యి ఇవాళ ఒక నేరగాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? మీ చొక్కాల మీద ఉన్నటువంటి ఐపీఎస్ సిగ్గుతో తల వంచుకుంటుంది. సిగ్గుతో తల వంచుకుంటుంది. సిపి కాంతిరా అన్న టాటా అని చెప్తా ఉన్నా, డీజీపీకి చెప్తా ఉన్నా, సీతారామాంజలికి చెప్తా ఉన్నా. ఏంటిది? గులకరాయి వేశాడని అతను తీసుకెళ్లారు. అతను స్పష్టంగా చెప్పాడు. ప్రెస్ లో, పేపర్లో వచ్చింది. మా అన్నా క్యాంటీన్ ని, మా ఇంటి పక్కన ఉండే అన్నా క్యాంటీన్ తొలగిచ్చారు. మా అమ్మకి 200, నాకు 300 ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు. మధ్యాహ్నం నుంచి ఎండలో నుంచున్నాము. ఆ కడుపు మంటతోనే గులకరాయి వేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు. చెప్పిన మైనర్ బాయ్ అయినటువంటి వేముల సతీష్ ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి, తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని రిమైండ్కి పంపించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.